హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే అంశం మౌనం, ధ్యానం. మౌనం గురించి మదర్ తెరేసా గారు ఏం చెప్పారంటే, అనంత మౌనంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. అదేవిధంగా డాక్టర్ పత్రిజీ పిఎస్ఎస్ఎం వారు ఏం చెప్పారంటే ధ్యానం గురించి, నోటులోని మౌనం, మనసులోని శూన్యం, ఆలోచన లేని స్థితి, దాని పేరు ధ్యానం. మౌనం రెండు రకాలు. ఒకటి బాహ్య మౌనం, రెండు అంతం మౌనం. బాహ్య మౌనం అంటే మన నోటి నుండి వచ్చే మాటలను ఆపడం. దీని వలన చూడటానికి మౌనంగా కనిపిస్తావు, కానీ లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బాహ్య మౌనం వలన బాహ్య ప్రపంచానికి కొంత లాభం ఉంటుంది, కానీ నీ అంతరంగంలో ఏమీ లాభం ఉండదు. అంతం మౌనం అంటే ఆలోచన ఆపేయడం. దీనికి మౌన ధ్యానం అంటాం. ఏమీ ఆలోచించకుండా అరిసేవారికి విలువ ఉండదు. మౌనంగా ఆలోచించి మాట్లాడేవారికి చాలా శక్తి ఉంటుంది. మాటలకు విలువ ఉంటుంది. మాట్లాడేవారి కంటే ఎక్కువగా వినేవారు, ఎక్కువగా గమనించేవారు తెలివిగలవారు. నీవు భగవంతుడితో మాట్లాడాలి అంటే ఏకైక రాజ్య మార్గం మౌన ధ్యానం. ఇప్పుడు ధ్యానం చేసే పద్ధతి తెలుసుకుందాం. కుర్చీలో కానీ క్రింద కానీ సుఖాసనంలో హాయిగా కూర్చొని రెండు చేతులు కలిపి రెండు కాళ్ళు క్రాచ్ చేసి రెండు కళ్ళు మూసుకొని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపమును కానీ ఏ నామస్మరణ కానీ ఉండరాదు. సరళంగా జరుగుతున్న శ్వాసను ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ఈ స్థితిలో కలిగే శారీరక నాడీ మండల ఆత్మానుభవాలను ఉత్సాహంగా గమనిస్తూ ఉండాలి. అప్పుడు నీలోకి అపారమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ సమయాన్ని బట్టి క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే స్థలంలో ధ్యానం చేయాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే మీ యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. అంటే మీకు సిక్స్త్ సెన్స్ డెవలప్ అవుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కోరికలు ప్రార్థనలకు సమాధానం వస్తాయి. నీ కోరికలు ప్రార్థనలు ఫలిస్తాయి. మౌన ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మనకు బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ వెంబడై 7 గ్రంథులు ఉంటాయి. కింద నుంచి చూసుకుంటే టెస్టిస్ ఓవర్సిస్ అనే గ్రంథి, దీన్ని మన మూలాధార చక్రం అంటాం. ఫ్రాంక్రియాస్ గ్రంథి, దీన్ని స్వాదిష్టాన చక్రం అంటాం. అడ్రినల్ గ్రంథి, దీన్ని మరిపూర్వక చక్రం. థైమాస్ గ్రంథి అనాహత చక్రం. థైరాయిడ్ గ్రంథి విశుద్ధ చక్రం. పిట్యూటరీ గ్రంథి ఆజ్ఞా చక్రం. పీనియల్ గ్రంథి సహస్రార చక్రం. ఈ 7 గ్రంథులు శుద్ధీకరించబడతాయి. నీలోకి అపారమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మెదడు వెన్నుబాము పూర్తిగా శుద్ధీకరించబడి రోగాల నుండి విముక్తి పొందుతాం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కోపాలు, ద్వేషాలు, అసూయలు, బాధలు, భయాలు అనే అజ్ఞానపు అంధకారం నుండి బయటపడతాం. చక్కని ఆరోగ్యం వస్తుంది. భవిష్యత్తు సమాచారం అందుతుంది. భయాలు కంగారు పోయి ధైర్యంగా స్థిమితంగా ఉంటాం. చేసే పని చక్కగా చేస్తాం. మన కోరికలు ప్రార్థనలు ఫలించి శక్తి ఆవహించి మనకు కావలసిన ఆరోగ్యాలు, ఆనందము, సంపదలను పొందుతాం. మనం ఏమి సంకల్పించినా అది చక్కగా జరుగుతుంది. ధ్యానంలో ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆత్మశక్తి బాగా ప్రేరేపితమవుతుంది. అన్ని గ్రంథుల్లోనూ శక్తి ప్రవాహం జరిగి శుద్ధీకరించబడతాయి. తద్వారా మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ముందు మైండ్ మంత్ర కోటీశ్వర్ల ఫ్యామిలీ అనే వాట్సాప్ గ్రూప్ను స్టార్ట్ చేయబోతున్నాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.